కర్నూలు జిల్లా ఢోన్ టీడీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ టికెట్ ఆశించి భంగపడి ధర్మవరం సుబ్బారెడ్డి ఇద్దరూ చేతులు కలిపారు. కలిసి పనిచేయడానికి నిర్ణయించారు. చంద్రబాబు మాట పట్టుకుని 3.5 ఏళ్లుగా ఢోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ప్రచారం చేస్తున్నారు. తీరా సుబ్బారెడ్డికి కాకుండా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఢోన్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. సమస్య పరిష్కారానికి చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారు. ఆ మంత్రాంగం ఫలించడంతో కోట్ల ధర్మవరం ఇద్దరూ చేతులు కలిపారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ఒక మెట్టు దిగానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో సుబ్బారెడ్డి అనుచరులను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలుపుకొని వెళ్లకపోతే ఢోన్లో టీడీపీకి తేడా కొడుతుందని వారు లేకపోలేదు. 2004లో ఇదే కాంబినేషన్లో విజయం సాధించడంతో ఇప్పుడు జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అలాగే 3.5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ అధిష్టానం ఏం భరోసా ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా ఢోన్ టీడీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ధర్మవరం సుబ్బారెడ్డి ఇద్దరూ చేతులు కలిపారు. కలిసి పనిచేయడానికి నిర్ణయించారు. చంద్రబాబు మాట పట్టుకుని 3.5 ఏళ్లుగా ఢోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ప్రచారం చేసుకున్నారు. తీరా సుబ్బారెడ్డికి కాకుండా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఢోన్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. సమస్య పరిష్కారానికి చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారు. అయితే ఆ మంత్రాంగం ఫలించడంతో కోట్ల ధర్మవరం ఇద్దరూ చేతులు కలిపారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ఒక మెట్టు దిగానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో సుబ్బారెడ్డి అనుచరులను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలుపుకొని వెళ్లకపోతే ఢోన్లో టీడీపీకి తేడా కొడుతుందని వారు లేకపోలేదు. 2004లో ఇదే కాంబినేషన్లో విజయం సాధించడంతో ఇప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అలాగే 3.5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ అధిష్టానం ఏం భరోసా ఇచ్చిందనే చర్చ సాగుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఢోన్ టీడీపీలో సమస్యలు సర్దుబాటు అయినట్లేనా? కోట్ల ధర్మవరం వర్గాలు కలిసి పనిచేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాయా? సౌజన్య, నంద్యాల జిల్లా ఢోన్ నియోజకవర్గం టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇటీవల గత 3.5 ఏళ్లుగా ఢోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని చెప్పి కృష్ణ, చెప్పండి. కొట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇరువురిని పిలిపించారు. గతంలో ధర్మవరం సుబ్బారెడ్డికి ఫోన్ చేసినప్పటికీ ఆయన కాసేపు స్పందించినప్పటికీ తర్వాత చివరికి
తమ రూట్ లోకి తెచ్చుకున్న చంద్రబాబులో ఇద్దరిని కోట్ల సూర్యప్రకాష్ గారు ఇద్దరిని పిలిపించి సమన్వయపరిచి ఒకరినొకరు చేతులు కలిసి పోరాటం చేయాలని ఖచ్చితంగా డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలంటని చెప్పి ఇదే నేపథ్యంలో కోటారెడ్డి జన కార్యకర్తలని సముచిత స్థానం ప్రాధాన్యతలు పెట్టుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోటారెడ్డి కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు మాటలు కార్యకర్తలు 3.5 ఏళ్ల పాటుగా కంటిపడుతున్న కార్యకర్త ఉనికి కోసం వారి బాగోగుల కోసమే ఒక మెసేజ్ చెప్పి చెప్పారు. ఇదే నేపథ్యంలో నియోజకవర్గంలో జెండా రెపరెపలాడేందుకు అదే నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ధర్మవరం సుబ్బారెడ్డితో కలగలుపుని పోతామని చెప్పి జిల్లా ఢోన్ టీడీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ధర్మవరం సుబ్బారెడ్డి ఇద్దరూ చేతులు కలిపారు. కలిసి పనిచేయడానికే నిర్ణయించుకున్నారు. చంద్రబాబు మాట పట్టుకుని 3.5 ఏళ్లుగా ఢోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ప్రచారం చేసుకున్నారు. తీరా సుబ్బారెడ్డికే కాకుండా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఢోన్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో 2 టీడీపీ వర్గాలు విడిపోయి సమస్య పరిష్కారానికి చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారు. ఆ మంత్రాంగం ఫలించడంతో కోట్ల ధర్మవరం ఇద్దరూ చేతులు కలిపారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ఒక మెట్టు దిగారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో సుబ్బారెడ్డి అనుచరులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలుపుకొని వెళ్లకపోతే డోన్లో టీడీపీకి తేడా కొడుతుందని వారు లేకపోలేదు. 2004లో ఇదే కాంబినేషన్లో విజయం సాధించడంతో ఇప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అలాగే 3.5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ అధిష్టానం ఏం భరోసా ఇచ్చిందనే చర్చ సాగుతోంది.